Very good afternoon. Please be seated. I think yesterday we have started Part B standards, right? So what we completed in that is up to I think 2:30 వరకు కంప్లీట్ చేసాం అంతేనా 2:30 అయిపోయిందా అది వీఆర్ డిస్కసింగ్ ఓకే ఇన్ ఎస్ఏ 2:30 I think G point we need to discuss. F వరకు డిస్కస్ చేసేసాం ఆల్రెడీ. Yes. So what we learned in SA 230 is the auditor shall prepare documentation on a timely basis so that efficiency and effectiveness of audit will not be compromised. And timely documentation helps for better monitoring of articles or better monitoring of engagement team members' work. ఆ టీమ్ మెంబర్స్ యొక్క వర్క్ని బెటర్గా మానిటర్ చేయాలంటే వీ షుడ్ మేక్ దెమ్ డాక్యుమెంట్ యాజ్ అండ్ వెన్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్. వాళ్ళు వర్క్ కంప్లీట్ అవుతున్నప్పుడే వర్క్ చేస్తున్నప్పుడే డాక్యుమెంటేషన్ గ్యాదర్ చేస్తూ చెప్పాలి. వర్క్ అయిపోయిన తర్వాత డాక్యుమెంటేషన్ గ్యాదర్ చేయమంటే దేర్ మే బీ ఏ ఛాన్స్ దట్ దే మే మిస్ సంథింగ్. వర్క్ చేసినప్పుడు అంతా చూస్తారు, ఎవిడెన్సెస్ అన్నీ చెక్ చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు డాక్యుమెంటేషన్ దే విల్ డూ ఇట్ పూర్. అదే వాళ్ళు చూసినప్పుడే ఏదైతే ఇన్ఫర్మేషన్ చూసారో అది సిగ్నిఫికెంట్ అనిపిస్తే ఇమీడియట్గా వాళ్ళు డాక్యుమెంట్ చేసేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ పోస్ట్ పోనింగ్ ఇట్ టు ఎ లేటర్ డేట్ దే నీడ్ టు ఇమీడియట్లీ డాక్యుమెంట్ ఇట్. బికాస్ ఆఫ్ దిస్ ది డాక్యుమెంటేషన్ విల్ అపియర్ మోర్ ఎఫెక్టివ్ రాదర్ దెన్ డూయింగ్ ఇట్ లాస్ట్ ఎట్ ఎ టైమ్ యూ హ్యావ్ టు డూ వెల్ క్యారియింగ్ అవుట్ ది స్పెసిఫిక్ ఆడిట్ ఏరియా. Then after you gather the working papers documentation, at the end of the audit, within 60 days, it should be assembled. And once the working paper is assembled for future retention, it should not be altered. You should not discard any content of it. You should retain it for 7 years. Suppose if there is any additions made to it, who made that additions? Why did they made that addition? Anybody who ever reviewed it, like a proper person has reviewed it or not, and reasons have to be recorded specifically why that additional documentation has been made. Adaniki related a G point. Matters arising after date of auditor's report, that is nothing but subsequent events. If the auditor performs chaduvamma G point. Matters arising after the date of the auditor's report, if the auditor performs new or additional audit procedures or draws new conclusions after the date of the auditor's report, the auditor shall document A. The circumstances encountered, B. The new or additional audit procedures performed, audit evidence obtained, and conclusions reached and their effect on the auditor's report, and C. When and by whom the resulting changes to audit documentation were made and reviewed. So whenever an auditor performs a new audit procedure or additional audit procedure, and if at all auditor reaches a new conclusion after the end of the audit, అది ఆడిట్ రిపోర్ట్ని ఎఫెక్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు. సమ్ అడిషనల్ కన్క్లూజన్స్ ఆడిటర్ తీసుకున్నాడు, లేదా అతను ఆల్రెడీ ఒపీనియన్ ఇచ్చిన దానికి ఇంకొంచెం స్ట్రాంగ్గా ఎవిడెన్సెస్ గ్యాదర్ చేశాడు సబ్సిక్వెంట్గా. అతని ఒపీనియన్ కరెక్టే, హీఈస్ నాట్ చేంజింగ్ ఇట్. సమ్ అడిషనల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి సపోజ్. సో వాట్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్ వై దే ఆర్ గ్యాదరింగ్ ఇట్? ఫస్ట్ ఆ సర్కమ్స్టాన్సెస్ ఎందుకు, ఏ సర్కమ్స్టాన్స్లో గ్యాదర్ చేస్తాం? ఇది అసలు రేర్ సెనారియో, జనరల్గా ఉండదు. ఒకవేళ ఉంటే ఏ సర్కమ్స్టాన్స్లో ఏ పరిస్థితుల్లో మీరు ఆ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాల్సి వచ్చింది? ఎగ్జాంపుల్ సబ్సిక్వెంట్ ఈవెంట్ గురించి ఎంక్వైరీ చేసావు, ఏదైనా సబ్సిక్వెంట్ ఈవెంట్ గురించి ఎంక్వైరీ చేసావు, లేదా నీకు ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏదో ఒక ఈవెంట్ గురించి తెలిసిందే, సబ్సిక్వెంట్ కాదా అని చెప్పి నువ్వు ఎంక్వైరీ చేసావు, అడ్జస్టబుల్ కాదా ఎంక్వైరీ చేసావు. సో దట్ 560 ప్రకారం అడ్జస్ట్ చేయాల్సి వస్తే అడ్జస్ట్ చేద్దామని. తీరా మొత్తం కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అయిపోయేసరికి మనకు తెలిసింది ఏంటంటే అది సబ్సిక్వెంట్ ఈవెంట్ బట్ నాన్ అడ్జస్టింగ్. సో అడ్జస్ట్మెంట్ ఏం అవసరం లేదు. నీకు ఆ ఫ్యాక్ట్ కూడా తెలిసింది ఎప్పుడు? ఆడిట్ రిపోర్ట్ తర్వాతే. అది పోనీ అడ్జస్టింగ్ ఈవెంటా? కాదు. సో ఆ విషయం మొత్తాన్ని డాక్యుమెంట్ చేయాలి. ఏదైతే నువ్వు అదంతా చేసావు వర్క్, దట్ యూ హ్యావ్ టు డాక్యుమెంట్. అండ్ వాట్ ఆర్ ద న్యూ ఆడిట్ ప్రొసీజర్స్ యూ పర్ఫార్మ్? ఆడిట్ ప్లాన్లో ఇది అడిషనల్గా పర్ఫామ్ చేసాంగా వర్క్, ప్లాన్లో దీన్ని కూడా అప్డేట్ చేయాలి. అండ్ ఆడిట్ ఎవిడెన్స్ అప్టైన్, నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ అప్టైన్ చేసావు డాక్యుమెంటేషన్ చేయాలి. కన్క్లూషన్స్ దట్ యూ రీచ్డ్, నువ్వు ఇప్పుడు డిసైడ్ చేసావు అది నాన్ అడ్జస్టింగ్ అని,
It's a conclusion, it's a decision that you have taken. Proof for that, you have to document. And finally, when and by whom resulting changes to documentation were made and reviewed. ఎవరు చేశారు ఇవి? ఈ అడిషనల్ వర్క్ ఎవరు చేశారు, ఎవరు డాక్యుమెంట్ చేశారు, దీన్ని ఎవరు రివ్యూ చేశారు, ప్రాపర్గా రివ్యూ జరిగిందా అంటే రీఅసెంబుల్ అయింది వర్కింగ్ పేపర్. అప్పుడు అడిషనల్ డాక్యుమెంట్స్ చేస్తాం కాబట్టి అవి మళ్ళీ అసెంబుల్ చేయాలి, ఎక్కడో చోట యాడ్ చేయాలి కాబట్టి రీఅసెంబుల్ అవుతుంది. రీఅసెంబుల్ అయిపోయిన తర్వాత దీన్ని ఎవరు రివ్యూ చేశారు, ఫైనలీ దే హ్యావ్ టు సైన్ ఇట్. అది వర్కింగ్ పేపర్స్ మీద మనం సైన్ చేస్తాం పార్ట్నర్ చేత. వన్స్ పార్ట్నర్ సైన్ చేశాక ఇంకా వర్కింగ్ పేపర్స్ ఎవరు కదిలేదు. సో దట్ విల్ బీ స్టోర్డ్ ఇన్ ద ఫైల్ రూమ్ ఫర్ సమ్ 7 years. అలా స్టోర్ చేసేస్తాం అనమాట వర్కింగ్ పేపర్స్. మళ్ళీ ఎవరైనా కదిలిస్తే వర్కింగ్ పేపర్స్లో ఆ రిఫరెన్సింగ్, పేజ్ నెంబరింగ్ ఇవన్నీ ఉంటాయి వర్కింగ్ పేపర్లో, రిఫరెన్సింగ్ ఉంటాయి, అవన్నీ మారుతాయి. రిఫరెన్సింగ్ మారినప్పుడు దాన్ని తిరిగి అప్రూవ్ చేయాలి, అదంతా ఓకేనా కాదా అని. మళ్ళీ అది ఎవరు అప్రూవ్ చేయాలి, పార్ట్నర్. అప్పుడు మళ్ళీ పార్ట్నర్ సైన్ చేసి అనదర్ డేట్, హీ విల్ యూస్ అనదర్ డేట్, బికాస్ లేటర్ డేట్ కదా, ఆల్రెడీ అసెంబుల్ అయిన దాన్ని మళ్ళీ మనం మోడిఫై చేసాం కాబట్టి అనదర్ డేట్ విల్ కమ్, మోడిఫికేషన్ డేట్. ఆ డేట్ రోజు నువ్వు సైన్ చేయాలన్నమాట. ఎవరండి, పార్ట్నర్, కరస్పాండింగ్ పర్సన్ హ్యావ్ టు సైన్ ఇట్. అది. సో ఇదంతా రెలవెంట్ అయితే కాదు, మనకి ఇందులో చూడాల్సింది D పాయింట్, F పాయింట్, టైమ్లీ డాక్యుమెంటేషన్ అండ్ అసెంబ్లీ ఆఫ్ ఫైనల్ ఆడిట్ ఫైల్. దట్స్ ఇట్. నెక్స్ట్ G అనేది చాలా ఎక్స్ట్రీమ్లీ రేర్ సెనారియో. ఇప్పుడు ఈ స్టాండర్డ్లో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు చూడండి అమ్మ. రిలవెంట్ క్వశ్చన్స్. Judging the significance of matter requires an objective analysis of the facts and circumstances. Documentation of the professional judgments made where significant serves to explain the auditor's conclusions and to reinforce the quality of the judgment. Explain with the help of examples. So documentation, judging the significance of a matter requires an objective analysis of facts and circumstances. ఒక మ్యాటర్ అనేది ఎంత సిగ్నిఫికెంట్ అనేది దాని యొక్క ఫ్యాక్ట్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, దాని యొక్క సర్కమ్స్టాన్సెస్ అనేది. సిగ్నిఫికెంట్ అంటే అది ఎంత ఇంపార్టెంట్ అనేది, కేస్ టు కేస్ మారిపోతుంది ఇంపార్టెంట్ అనేవాడు. డాక్యుమెంటేషన్ ఆఫ్ ద ప్రొఫెషనల్ జడ్జ్మెంట్స్ మేడ్ వేర్ సిగ్నిఫికెంట్ సర్వ్స్ టు ఎక్స్ప్లెయిన్ ది ఆడిటర్స్ కన్క్లూజన్ అండ్ టు రీఎన్ఫోర్స్ ది క్వాలిటీ ఆఫ్ ది జడ్జ్మెంట్. ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అంటే వాట్ ఆర్ ద సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అని అడిగారు. మీకు అది సెల్ఫ్ స్టడీలో ఉంటుంది క్వశ్చన్ నాకు తెలిసి. ఆడిట్ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేస్తే సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ టు బి డాక్యుమెంటెడ్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది సెల్ఫ్ స్టడీలో. సిగ్నిఫికెంట్ మ్యాటర్స్, ఆడిటర్ ఎదురయ్యేటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని డాక్యుమెంట్ చేయటం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్, రిస్క్ ఆఫ్ ఫ్రాడ్, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, సిగ్నిఫికెంట్. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా మెటీరియల్ అనమాట, ఇవి ఇగ్నోర్ చేయకూడదు, ఎందుకంటే ఎక్కువ మిస్టేక్స్ జరగడానికి ఛాన్సెస్ ఇక్కడే ఉన్నాయి. ఆర్ ఏరియాస్ వేర్ ఆడిటర్ హ్యాస్ అసెస్డ్ హై రిస్క్, గెటింగ్ ఇట్, ఆర్ కన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ మల్టిపుల్ ఎవిడెన్సెస్ మధ్య డిఫరెన్సెస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అనమాట. ఇవన్నీ ఆడిటర్ ఖచ్చితంగా డాక్యుమెంట్ చేయాలి. ఇది సెల్ఫ్ స్టడీ క్వశ్చన్, దానికి రిలేటెడ్ క్వశ్చన్ SA 230 కింద ఇచ్చాం. ఓకే, అందుకే మీకు అక్కడ రిఫరెన్స్ ఇచ్చాం. క్వశ్చన్ నెంబర్ 14లో అది చూడండి ఒకసారి. చాప్టర్ 4 ఉందా డాక్యుమెంటేషన్, అందులో ఉంటుంది, సెల్ఫ్ స్టడీలో ఉంటుందండి ఆ క్వశ్చన్, మీకు సెల్ఫ్ స్టడీలో ఉంటుంది. ఓపెన్ చేసి చూస్తే చూడండి, సెల్ఫ్ స్టడీ క్వశ్చన్స్ ఇగ్నోర్ చేయమని అయితే నేను చెప్పలేదు, యూ హ్యావ్ టు రీడ్. దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్డ్ గైడెన్స్ మనం చాప్టర్స్లో ఆల్మోస్ట్ డీటెయిల్గానే డిస్కస్ చేస్తాం. కనీసం ఒక 5%, 10% అని సెల్ఫ్ స్టడీ ఉండాలి. 5%, 10 కూడా అవసరం, 5% అనే సెల్ఫ్ స్టడీ ఉండాలి కదా. ఎసను చేయలేరా? చూస్తే తెలుస్తుంది, చదివితే అదే అర్థమవుతుంది. 4 సార్లు చదివితే అదే అర్థమవుతుంది, ఒకసారి చదివితే రాలేదు, 2-3 సార్లు చదివితే అదే వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. Write about assembly of final audit file in light of SA 230. Yeah, fine. Final assembly of final audit file. Same పైన F point as it is రాసేయండి. నెక్స్ట్. Third, what are the matters the auditor shall document if any matters arising after the date of auditor's report? ఏమైనా ఆఫ్టర్ ది ఆడిట్ రిపోర్ట్ డేట్ ఏమైనా మ్యాటర్స్ అరైజ్ అయితే ఏ విషయాలు డాక్యుమెంట్ చేయాలి? సర్కమ్స్టాన్సెస్ ఎన్కౌంటర్డ్ అండ్ ద ఎవిడెన్స్ అబ్టైన్ అండ్ ఎవిడెన్స్ అబ్టైన్ అండ్ హూ రివ్యూడ్ ఇట్. ఆ 3 విషయాలు అనేది నువ్వు డాక్యుమెంట్ చేయాలన్నమాట మెయిన్గా. దట్స్ ఇట్. సో SA 240. This is regarding responsibilities of auditor relating to fraud in an audit of financial statements. సో దీనికి సంబంధించి ఏంటి చూడండి. మనం ఫ్రాడ్ గురించి చాప్టర్లో డిస్కస్ చేసాం. వాట్ వి డిస్కస్డ్ ఈజ్ ఫ్రాడ్ ఈస్ ఆఫ్ మల్టిపుల్ టైప్స్, like 2 types, fraudulent financial reporting and misappropriation of assets. Characteristics we have seen. How far auditor is responsible we have understood. What are the risk factors for fraudulent financial reporting and what are the risk factors for misappropriation of assets, and why fraudulent financial reporting is committed, how it is committed, how misappropriation happens, how misappropriation of cash, how misappropriation of goods, అవన్నీ కూడా చూసాం. అండ్ వాట్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్ దట్ ఇండికేట్ పాసిబిలిటీస్ ఆఫ్ ఫ్రాడ్.
సో ఫ్రాడ్కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని యాంగిల్స్ను మనం అనలైజ్ చేస్తాం. కొన్ని కాన్సెప్చువల్ రిలేటెడ్ థింగ్స్ ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఫ్రాడ్ గురించి కూడా మీరేం స్పెసిఫిక్గా ఫ్రాడ్ గురించి ఇన్వెస్టిగేట్ చేయరు. మీరు ఆడిట్ చేసేటప్పుడు ఎక్కడైనా మిస్స్టేట్మెంట్స్ ఉన్నాయా లేదని చెక్ చేస్తారు. ఆ మిస్స్టేట్మెంట్ ఎలా రైజ్ అయింది, దానికి ఏమైనా సర్కమ్స్టాన్స్ కానీ సిమ్టమ్ కానీ కనబడితే ఫ్రాడ్ అనే సిమ్టమ్, అప్పుడు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అయినప్పటికీ మీకేం ఫ్రాడ్స్ కనబడవు 99%. జస్ట్ మేనేజ్మెంట్ నుంచి ఒక కన్ఫర్మేషన్ లెటర్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. ఏమని, వాట్ ఎవర్ ద మేనేజ్మెంట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ ఫ్రాడ్స్, వాళ్ళు ఏవైనా ఫ్రాడ్స్ ఐడెంటిఫై చేస్తే, మేనేజ్మెంట్ కనుక ఏమైనా ఫ్రాడ్స్ ఐడెంటిఫై చేస్తే, వాట్ ఎవర్ ద ఫ్రాడ్స్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్, అవన్నీ కూడా ఆడిటర్కి డిస్క్లోజ్ చేశాము, ఏ ఫ్రాడ్ని కూడా వాళ్ళు హైడ్ చేయలేదు అనే విషయాన్ని మేనేజ్మెంట్ రాతపూర్వకంగా రాసి వాళ్ళ ఆడిటర్స్కి. జస్ట్ దీన్ని మనం రిటర్న్ రిప్రజెంటేషన్ అంటాం, గుర్తుందా? ది మేనేజ్మెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ written representation to the auditor that whatever the knowledge of fraud they have, whatever the knowledge of frauds that they are aware of, all those frauds have been disclosed to auditor. Auditor కి అవన్నీ డిస్క్లోజ్ చేశాము అని చెప్పి వాళ్ళు రాసి ఇవ్వాలన్నమాట. అదే మెయిన్ పాయింట్, మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్. అది చదువు ఫస్ట్ బి పాయింట్. సార్ 2 minutes. Essay 240, the auditor's responsibilities relating to the fraud in an audit of financial statements. B. Management representations. నన్ను ఒక నిమిషం, ఏదమ్మా? ది ఆడిటర్ షల్ అబ్టైన్. The auditor shall ఓకే, obtain. హెడింగ్ చదివావా? Yes. ఓకే ఫైన్, బి పాయింట్ చదువు. Management representations. The auditor shall obtain written representations from management and, where applicable, those charged with ఆ governance. వేర్ అప్లికబుల్ తీసేయండి. ది ఆడిటర్ షల్ అబ్టైన్ రిటర్న్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ మేనేజ్మెంట్ అండ్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ దట్, ఫస్ట్ వన్, They acknowledge their responsibility for the design, implementation and maintenance of internal control to prevent and detect fraud. అసలు ఫ్రాడ్స్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఆ బాధ్యత వాళ్ళు ఒప్పుకోవాలిగా, వాళ్ళ విషయాన్ని ఒప్పుకోవాలి. ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకుంటారు ఆ విషయాన్ని. దేని ద్వారా అండి? లెటర్ ఆఫ్ ఎంగేజ్మెంట్లో మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ అని ప్రీ కండిషన్స్ చదివాం. ఇన్ దట్ దే విల్ ఆల్రెడీ యాక్సెప్టెడ్. మళ్ళీ స్పెసిఫిక్గా ఫ్రాడ్కి సంబంధించి ఈ స్టాండర్డ్ కింద రిప్రజెంటేషన్ తీసుకోవాలి. SCA 240 కింద వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ తీసుకోమన్నారు, మనం అదే తీసుకోవాలి. వాళ్ళు ఈ స్టాండర్డ్ కింద స్పెసిఫిక్గా వాళ్ళు ఒక లెటర్లో రాసిస్తారు. ఒక రెస్పాన్సిబిలిటీ రిలేటింగ్ టు ఫ్రాడ్ అని చెప్పి ఒక లెటర్ రాసిస్తారు టు ది ఆడిటర్. ద మేనేజ్మెంట్ ఈజ్ యాక్సెప్టింగ్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్. సెకండ్ పాయింట్ ఏం చెప్తారంటే, వాట్ ఎవర్ ద ఫ్రాడ్స్ దట్ ద మేనేజ్మెంట్ ఈజ్ అవేర్ ఆఫ్, అవన్నీ కూడా ఆడిటర్కి డిస్క్లోజ్ చేశాము అని చెప్పి వాళ్ళు రాతపూర్వకంగా రాసివ్వాలి. సపోజ్ వాళ్ళు ఏమి ఇస్తారని జనరల్గా నేను చెప్పిన ఆర్గనైజేషన్లో ఫ్రాడ్స్ అని బయటకు చెప్తారు వాళ్ళు ఏం చెప్పరు. వాళ్ళు ఏం చెప్తారు? డ్యూరింగ్ ద ఇయర్ దేర్ వర్ నో ఫ్రాడ్స్ ఐడెంటిఫైడ్ ఆర్ నోటీస్డ్ డ్యూరింగ్ ద ఇయర్. Therefore, accordingly, we are not reporting any frauds. And the above information is best to the, the above information is correct to the best of our knowledge and belief. Director sign చేసి ఇచ్చేస్తారు. ఫ్రాడ్స్ అని లేవని చెప్తారు వాళ్ళు కూడా. నువ్వు అది తీసుకొని క్యారోలో కూడా ఏం చెప్పాలి? దేర్ ఆర్ నో ఫ్రాడ్స్ అని చెప్పాలి, అంతే సరిపోదు. క్యారోలో ఫ్రాడ్ రిపోర్టింగ్ ఉంది, ఐడియా ఉందా? ఫ్రాడ్ రిపోర్టింగ్ ఏం చేయాలండి? వాట్ ఎవర్ ఫ్రాడ్స్ దట్ వర్ ఐడెంటిఫైడ్, ఆ లిస్ట్ మొత్తాన్ని ఇవ్వాలిగా క్యారోలో. అదే ఎస్, They have disclosed to నువ్వు మళ్ళీ చదువు అమ్మ, బీ పాయింట్ మొత్తం మళ్ళీ చదువు. management representations. The auditor shall obtain written representations from management and those charged with governance that they acknowledge their responsibility for the design, implementation and maintenance of internal control to prevent and detect fraud. సో ఇంటర్నల్ కంట్రోల్స్ ద్వారా ఫ్రాడ్స్ని ప్రివెంట్ చేశారు. ఇంటర్నల్ కంట్రోల్స్ ద్వారా ఏమైనా ఫ్రాడ్స్ ఒకవేళ జరిగితే డిటెక్ట్ చేశారు. ఈ మొత్తానికి రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంటే అని చెప్పి వాళ్ళు ఒక రాతపూర్వకంగా రాసి ఇవ్వాలి. నెక్స్ట్, They have disclosed to the auditor their knowledge of fraud or suspected fraud affecting the entity involving. దే హ్యావ్ డిస్క్లోజ్డ్. వన్ మోర్, ఇప్పుడు మళ్ళీ ది ఆడిటర్ షల్ అబ్టైన్ అని చెప్పి బీ పాయింట్ చదువు. ఫస్ట్ పారాగ్రాఫ్ చదివి బీ పాయింట్ కంటిన్యూ. The auditor shall obtain written representations from management and those charged with governance that they have disclosed to the auditor their knowledge of fraud or suspected fraud affecting the entity. So that they need to acknowledge what? They need to acknowledge that they have disclosed to the auditor ది నాలెడ్జ్ ఆఫ్ ఫ్రాడ్ ఆర్ సస్పెక్టెడ్ ఫ్రాడ్. ఫ్రాడ్ ఎక్కడైనా జరిగి ఉండొచ్చేమో మాకు డౌట్గా ఉందని చెప్పి ఆడిటర్కే చెప్పారు. అక్కడ ఆడిటర్ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, కనుక్కోపోతే ఏం లేవని అర్థం. సో ద మేనేజ్మెంట్ హ్యాస్ టు గివ్ అ రిటర్న్ ఎక్నాలెడ్జ్మెంట్. 2 things ఆర్ ఎక్నాలెడ్జ్మెంట్లో ఉండాలి. ఆ రిటర్న్ రిప్రజెంటేషన్లో 2 విషయాలు వాళ్ళు చెప్పాలి. ఒకటి, ఫ్రాడ్ కనిపెట్టడానికి ప్రివెంట్ చేయడానికి బాధ్యులు వాళ్ళే. 2, ఆడిటర్కి ఏవైతే ఫ్రాడ్ జరిగాయో ఆ విషయాలన్నీ కూడా డిస్క్లోజ్ చేశాము అనే విషయాన్ని వాళ్ళే చెప్పాలి. ఏమేమి డిస్క్లోజ్ చేయాలి? అది ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు ఫ్రాడ్స్లో? మేనేజ్మెంట్ ఆర్ ఎంప్లాయీస్ ఆర్ అదర్స్, వేర్ ద ఫ్రాడ్ కుడ్ హ్యావ్ బీన్ మెటీరియల్ ఎఫెక్ట్ ఆన్ ది ఫినాన్షియల్స్. అది మెటీరియల్ ఫ్రాడ్స్ అయితేనే. చిన్న షార్ప్నర్ పోయింది, ఎరేజర్ పోయింది అని చెప్పక్కర్లేదు ఆడిటర్కి. దట్స్ ఇట్. సో మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి చదువమ్మా.
ఎట్లా చదువుతా అంటే ఫస్ట్ పేరా దెన్ ఏ పాయింట్, దెన్ ఫస్ట్ పేరా బి పాయింట్ అట్లా. The auditor shall obtain written representations from management and those charged with governance that they acknowledge their responsibility for the design, implementation and maintenance of internal control to prevent and detect fraud. Next. The auditor shall obtain written representations from management and those charged with governance that they have disclosed to the auditor their knowledge of fraud or suspected fraud affecting the entity involving management, employees who have significant roles in internal control. ఎంప్లాయీస్, సింప్లీ ఎంప్లాయీస్, ఓకే అదంతా రాయకర్లే. మేనేజ్మెంట్, ఎంప్లాయీస్, అదర్స్, దట్స్ ఇట్. ఆ మూడు చాలు. నెక్స్ట్ అలానే ఇప్పుడు మీరు సపోజ్ ఏదైనా ఫ్రాడ్ కనిపెట్టారు, వాట్ యూ హ్యావ్ టు డూ ఫస్ట్? టు హూమ్ యూ ఇంటిమేట్? మేనేజ్మెంట్. సో ది ఆడిటర్ హ్యాస్ టు ఫస్ట్ ఇన్ఫార్మ్ ద ఐడెంటిఫైడ్ ఫ్రాడ్ ఆర్ సస్పెక్టెడ్ ఫ్రాడ్. నీకు ఎక్కడ ఫ్రాడ్ జరిగి ఉండొచ్చు అని అనుమానం వచ్చింది, ఆ విషయాన్ని ఎవరికి ఇంటిమేట్ చేయాలి? మేనేజ్మెంట్. సమ్టైమ్స్ యూ షుడ్ ఆల్సో ఇన్ఫార్మ్ టు రెగ్యులేటరీ అథారిటీస్. సార్ ఎవరికండి? సపోజ్ ఎగ్జాంపుల్ రెగ్యులేటరీ అథారిటీ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? టు సెంట్రల్ గవర్నమెంట్ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ ద ఫ్రాడ్ అమౌంట్ ఈస్ 1 crore ఆర్ మోర్. ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్స్ ఎనీ ఫ్రాడ్ యూ ఐడెంటిఫై యూ హ్యావ్ టు రిపోర్ట్ టు ఆర్బీఐ అట్లా. సో అదే సి అండ్ డి పాయింట్స్. చెప్పమ్మా. Communications to management and with those charged with governance. If the auditor has identified or suspects fraud involving management, employees, others. అంతే. ఇఫ్ ద ఆడిటర్ హ్యాస్ ఐడెంటిఫైడ్ ఆర్ సస్పెక్ట్స్ ఎ ఫ్రాడ్ ఇన్వాల్వింగ్ మేనేజ్మెంట్, ఎంప్లాయీస్ ఆర్ అదర్స్, దెన్ ది ఆడిటర్ కంటిన్యూ. The auditor shall communicate these matters to those charged with governance on a timely basis. ఎప్పటికప్పుడు నువ్వు కనిపెట్టగానే ఫ్రాడ్స్ గురించి చెప్పేయాలి. If the auditor suspects fraud involving management, the auditor shall communicate these suspicions to those charged with governance and discuss with them the nature, timing and extent of audit procedures necessary to complete the audit. So if the auditor suspects fraud involving management involve ఏదో ఫ్రాడ్ జరిగాయి అని చెప్పి ఆడిటర్కి డౌట్ వచ్చింది, ఫస్ట్ డిస్కస్ ద ఇష్యూ విత్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ అండ్ ఆల్సో కన్వే దెమ్ దట్ బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ సెనారియోస్ మై టైమింగ్ ఆఫ్ ఆడిట్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ విల్ బీ ఇంక్రీజ్ అవుతుంది కదండి. ఆ విషయం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. అది చెప్పమంటున్నారు. ఫర్దర్ నెక్స్ట్ది Communications to regulatory and enforcement authorities. Further, he shall communicate such fraud details to regulatory authorities if such communication is required as per applicable financial reporting framework. సో ఆ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్లో ఫ్రాడ్ గురించి చెప్పాలని రాస్తుంది అనుకోండి, అప్పుడు ఆ రెగ్యులేటరీ అథారిటీ కూడా చెప్పాలి. ఎగ్జాంపుల్ ఏంటి? 143(12) ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ ఏంటి? రిపోర్టింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ వేర్ ఫ్రాడ్ అమౌంట్ ఈస్ 1 crore ఆర్ మోర్ దాన్ 1 crore. దట్స్ ఇట్. సో క్లియర్ ఎవ్రీవన్? ఒకసారి చదవండి. ఇలా అడుగుతారండి ఈ స్టాండర్డ్లో క్వశ్చన్. Write about representations to be obtained by auditor in relation to frauds. Write about representations to be obtained by auditor in relation to frauds. Second question ఎలా ఉండొచ్చు అంటే write about communication to those charged with the governance relating to fraud. స్ట్రైట్గానే ఉంటాయి. సో మేనేజ్మెంట్కి ఏం కమ్యూనికేట్ చేయాలి ఫ్రాడ్కి సంబంధించి? సో ఇఫ్ ద ఆడిటర్ ఐడెంటిఫైస్ ఆర్ సస్పెక్ట్స్ దట్ ఎనీ ఫ్రాడ్ హ్యాపెండ్ ఇన్వాల్వింగ్ మేనేజ్మెంట్ ఆర్ ఎంప్లాయీస్ ఆర్ ఎనీ అదర్స్ థర్డ్ పార్టీస్, then he shall immediately communicate to top management on timely basis. Further, he shall discuss with the management regarding nature, timing and extent of further audit procedures. Also, in case of applicable financial reporting framework, if it requires, the auditor may require to communicate the fraud to regulatory authorities also. Example, Companies Act reporting to central government. That's it. So ఒకసారి చదవండి. ఆబ్జెక్టివ్ అవసరం లేదులేండి, నాట్ బిగ్ డీల్, అవసరం లేదు ఆబ్జెక్టివ్. ఇంకా అదే ఇప్పుడు వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్టాండర్డ్ చెప్పండి. అసలు ఈ స్టాండర్డ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ది ఆడిటర్ షల్ అబ్టైన్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ దట్ ద ఫినాన్షియల్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అండ్ హీ షల్ మెయింటైన్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ స్కెప్టిసిజం. స్కెప్టికల్గా మెయింటైన్ చేయాలి. అండ్ అకార్డింగ్లీ ఏమైనా ఫ్రాడ్స్ కనిపెడితే ఎలా కమ్యూనికేట్ చేయాలి, అదే కదా ఈ స్టాండర్డ్లో చెప్పింది. ఫ్రాడ్స్ ఏమైనా కనిపెడితే ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేదాన్నే చెప్పారు. అదే అక్కడ పైన చెప్పారు చూడండి. ప్లీజ్ రీడ్ వన్స్. Objective of auditor. The objective of the auditor are to identify and assess the risks of material misstatement in the financial statements due to fraud. Within bracket, do risk assessment. First risk assessment చేయాలి అని స్టాండర్డ్లో ఉన్న ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆడిటర్ హ్యాస్ టు డూ రిస్క్ అసెస్మెంట్. అంటే ఫ్రాడ్స్ జరగడానికి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఫ్రాడ్యులెంట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అసెట్స్, మనం ఎగ్జాంపుల్స్ చూసాం గుర్తుందా? ఆ చాప్టర్లో 7 and 11 క్వశ్చన్స్. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయండి కంపెనీలో. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేశాక రిస్క్ ఎక్కడైనా ఎక్కువ ఉందని అనిపించింది అంటే అక్కడ ఫ్రాడ్ జరగచ్చేమో, చెప్పలేము మనం, అయితే రిస్క్ అయితే ఉంది. ఎగ్జాంపుల్, లార్జ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఇన్ హ్యాండ్.
ఎక్కువ క్యాష్ బ్యాలెన్స్ ఎంటిటీలో మెయింటైన్ చేస్తున్నారు. వెన్ ట్రాన్సాక్షన్స్ ఆర్ యాక్చువల్లీ క్యారీడ్ ఇన్ బ్యాంక్. ట్రాన్సాక్షన్స్ అనే బ్యాంక్లో చేస్తున్నప్పుడు క్యాష్ బ్యాలెన్స్ అంత ఎందుకు ఎక్కువ ఉంది? దేర్ మే బీ సమ్ పాసిబిలిటీ ఆఫ్ థెఫ్ట్. సో రిస్క్ ఎక్కువ ఉంది. అప్పుడు ఏం చేయాలి? రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు దెన్ To obtain sufficient appropriate audit evidence about the assessed risk of material misstatement due to fraud. అబౌట్ ది అసెస్డ్ రిస్క్. నువ్వు ఇప్పుడు రిస్క్ కనుక్కున్నావు కదా, సమ్ క్యాష్ అమౌంట్ ఎక్కువ ఉంది, క్యాష్ బ్యాలెన్స్ అనేది యూ హ్యావ్ అసెస్డ్ ఇట్, హై రిస్క్ అని చెప్పి నువ్వు ఆల్రెడీ అసెస్ చేసేసావు. దానికి సంబంధించి యూ షుడ్ అబ్టైన్ వాట్? సఫిషియంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్. ఏంటి అక్కడ ఎవిడెన్స్ ఏం అబ్టైన్ చేయాలి? ఫ్రాడ్ జరిగిందా లేదా అనే దానికి ఎవిడెన్స్ అబ్టైన్ చేయండి. థర్డ్ వన్, And to respond appropriately to identified or suspected fraud. ఒకవేళ నువ్వు ఫ్రాడ్ జరిగిందని సర్కమ్స్టాన్సెస్ అనిపిస్తే, లేదా నువ్వు నిజంగానే ఒక ఫ్రాడ్ కనిపెడితే దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఈ స్టాండర్డ్లో చెప్పారు. దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆడిటర్. ఆబ్జెక్టివ్ ఈస్ డూ రిస్క్ అసెస్మెంట్, దెన్ అబ్టైన్ సఫిషియంట్ అప్రాప్రియేట్ అసెస్మెంట్ వెదర్ దిస్ రిస్క్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. థర్డ్ వన్, టు రెస్పాండ్ టు ది ఐడెంటిఫైడ్ ఫ్రాడ్. ఒకవేళ ఫ్రాడ్ కనుక్కుంటే దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఎలా రెస్పాండ్ అవ్వాలి? కమ్యూనికేషన్ విత్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్, కమ్యూనికేషన్ టు రెగ్యులేటరీ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ. దిస్ ఈజ్ అల్టిమేట్ రెస్పాన్స్. మన నుంచి వచ్చేటువంటి అల్టిమేట్ రెస్పాన్స్ ఏంటి ఫ్రాడ్కి? కమ్యూనికేషన్ టు దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్. దట్స్ ఇట్. సో ఇప్పుడు చదవండి ఒకసారి. ఇది ఆ చాప్టర్కి ఎక్స్టెన్షన్ లాగా అనమాట. సో దీన్ని చదివేటప్పుడు ఆ చాప్టర్తో పాటే చదవండి. ఐ థింక్ అన్నీ అయిపోయినాయి. ఇంకా 300, 315 ఉంది, అది నేను చెప్పాను చాప్టర్స్తో పాటు చెప్తాను. అవి 300, 315 ఆ రెలవెంట్ చాప్టర్స్ వచ్చినప్పుడు చెప్తాను. ఇంకా మిగతావన్నీ మనం ఆల్రెడీ చదివేశాం. ఓకే, సో ఒకసారి చదవండి. రెలవెంట్ క్వశ్చన్ ఒకటే కదా ఉంది. ఆడిటర్ షల్ కమ్యూనికేట్ ది ఐడెంటిఫైడ్ ఆర్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ టు మేనేజ్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీస్ కామెంట్ ఇన్ లైట్ ఆఫ్ SA 240 అన్నారు. యూ జస్ట్ హ్యావ్ టు రైట్ C and D పాయింట్స్. ఫస్ట్ ఫ్రాడ్ మీనింగ్ రాయండి. ఫస్ట్ ఏం రాస్తారంటే ఫ్రాడ్ మీనింగ్ రాయండి. మీనింగ్ ఆఫ్ ఫ్రాడ్ రాసి, మీనింగ్ ఆఫ్ ఫ్రాడ్ మనం ఒకటి చదివాం. an intentional act by one or more individuals among the company or management or those charged with governance or third parties, use of deception to get an unjust or illegal advantage. గుర్తుందా? అదే అనమాట. ఫైన్. సో ఈ క్లాస్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఐల్ డూ స్టడీ అవర్. ఏమైనా డౌట్స్ ఉంటే స్టాండర్డ్స్ మొత్తం మీద అడగండి. ఫండమెంటల్స్ ఓపెన్ చేసి చెప్తా. ఫండమెంటల్స్ బుక్ దాలే. See, management and those charged with governance. I hope I have clarified you. Management ante it includes everyone. Generally, see, management, those charged with governance అనే వర్డ్స్ బిగ్ ఆర్గనైజేషన్స్లోనే వేరియేషన్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక సోల్ ప్రొప్రైటర్ తీసుకున్నారు. హీ ఈజ్ ద మేనేజర్, హీ ఈజ్ ద ఓనర్. కరెక్టేనా? హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్. గవర్నెన్స్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ. బిజినెస్ మొత్తానికి బాధ్యత వహించేది ఎవరు? అల్టిమేట్లీ వాళ్ళనే దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ అంటాం. దోస్ హూ ఆర్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఇంకొక పేరు ఏంటి? టాప్ మేనేజ్మెంట్. దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ అంటే టాప్ మేనేజ్మెంట్. టాప్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. సపోజ్ ఇప్పుడు కంపెనీలో ఒక 2 level ఆర్కిటెక్చర్ ఉంది. టాప్ మేనేజ్మెంట్, అదర్ మేనేజ్మెంట్ అని. అలాంటప్పుడు టాప్ మేనేజ్మెంట్ దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ అంటాం. వీళ్ళని ఏమంటామండి? జస్ట్ మేనేజ్మెంట్ అని పిలుస్తాం. అంతే తేడా. అర్థమైందా? అదే ఇలాంటి డివిజన్ లేదు ఆ కంపెనీలో, ఇలాంటి డివిజన్ లేదు. అప్పుడు మేనేజ్మెంట్ అన్నా దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ అంతా ఒకటే. అర్థమైందా? ఇది నేను మీకు ఫస్ట్ ఫండమెంటల్ చాప్టర్స్లో డెఫినేషన్స్ ఉన్నాయి. మేనేజ్మెంట్ అంటే ఏంటి, దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ అంటే ఏంటి, డెఫినేషన్స్ ఇచ్చామా? చూడండి ఒకసారి. లేదా అయితే నేను మీకు అయితే క్లారిఫై చేసి ఉంటా సమ్వేర్. దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ అని వచ్చినప్పుడు గవర్నెన్స్ అంటే అకౌంటబిలిటీ, ఇదంతా కూడా నేను చెప్పాను క్లియర్గా. ఎస్, మేనేజ్మెంటే ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఎవరికి చెప్పాలి? వాళ్ళ పై అథారిటీకి చెప్పాలి. ఆ పై అథారిటీ వాళ్ళు అసలు ఎవరైతే టాప్ మేనేజ్మెంటో వాళ్ళే ఫ్రాడ్ చేశారు, ఇంకెవరికి చెప్పాలి? ఆడిట్ కమిటీ ఉంటే వాళ్ళకి చెప్పాలి. ఆడిట్ కమిటీ లేదు, అర్థమైందా? రెగ్యులేటరీస్కి చెప్పే అవసరం కూడా లేదు. వాళ్ళకే చెప్పండి, అయ్యా ఫ్రాడ్లు చేశారు, బయట పడకుండా చూసుకోండి అని చెప్పాలి. అంతే కదా, ఇంకేం చేస్తామండి? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్? ఓకే, ఫ్రాడ్ కనబడింది, ఏం చెప్తావు? ఆడిట్ రిపోర్ట్లో చెప్తావు. ఇంతకు మేనేజ్మెంట్తో చెప్పాలని ఎందుకంటారు? ఇప్పుడు మేనేజ్మెంట్ ఫ్రాడ్ చేసిందంటే అర్థం మేనేజ్మెంట్లో ఉన్న టాప్ మేనేజ్మెంట్లో ఉన్న 100 మంది ఫ్రాడ్ చేశారని అర్థము. ఎవడో ఒకడో ఇద్దరు ఫ్రాడ్ చేసి ఉంటారు.
అది ఎవరికి చెప్పాలి? టాప్ మేనేజ్మెంట్ చెప్తే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు ఒక యాక్షన్, ప్రాపర్ యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ పైన. అందుకని చెప్పాలి. మేనేజ్మెంట్ అంటే ఒకళ్ళు ఉంటారా? దెర్ విల్ బి న్యూమరస్. అర్థమవుతుందా? నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ ఉంటారు. వాట్ ఇఫ్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఇంకా వాళ్ళకి చెప్పిన ప్రయోజనం లేదు. ఆడిట్ రిపోర్ట్ ఎలాగ చెప్పాలి నువ్వు? యూ గివ్ ఇన్ ఆడిట్ రిపోర్ట్ వాట్ ఎవర్ ఫ్రాడ్ యూ ఐడెంటిఫైడ్, గివ్ ఇట్ ఇన్ ఆడిట్ రిపోర్ట్. కమ్యూనికేట్ ఎందుకు చేయమంటారు టాప్ మేనేజ్మెంట్కి? వాళ్ళకి తెలుసో లేదో ఈ ఫ్రాడ్ గురించి, అందుకని కమ్యూనికేట్ చేయమంటారు. అండ్ వాళ్ళకి కమ్యూనికేట్ చేసి ఈ ఫ్రాడ్స్ ఇలా కనిపెడుతున్నాం కాబట్టి ఆడిట్ టైం మనం ఒరిజినల్గా అనుకున్న టైం కంటే ఎక్కువ టైం పట్టొచ్చు అని చెప్పి కమ్యూనికేట్ చేసి వదిలేస్తాం. దట్స్ ఇట్. సో దట్ దే విల్ నాట్ ప్లాన్ ఫర్ బోర్డ్ మీటింగ్ ఇమీడియట్లీ. ఒకవేళ వాళ్ళు బోర్డ్ మీటింగ్ ఇమీడియట్గా పెట్టుకున్నారు, 20 days తర్వాత ఆడిట్ అయిపోతుంది అనుకునే ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేసుకుంటారు. ఆడిట్ లేట్ అవుతుంది కాబట్టి. మీకు అర్థమవుతుంది? సబ్సిక్వెంట్ ఈవెంట్ అప్పుడు చెప్పే ఇవన్నీ బోర్డ్ మీటింగ్ డేట్స్ ఇవన్నీ కూడా. ఎస్, అర్థమైందా? సో అందుకే ఇప్పుడు వాళ్ళే ఫ్రాడ్ చేశారు, వాళ్ళకే కమ్యూనికేట్ చేయాలంటే వాళ్ళు ఒకళ్ళు ఉండరు, మల్టిపుల్ పర్సన్స్ ఉంటారు. లేదు అందరు ఇన్వాల్వ్ అయినారు, కమ్యూనికేట్ చేసిన ప్రయోజనం లేదనిపించింది, కమ్యూనికేట్ చేయకప్పుడు. కమ్యూనికేట్ చేయకపోతే ఏమైనా ప్రాబ్లమా? ఏం కాదు. నువ్వు ఆడిట్ రిపోర్ట్లో ఎలా కమ్యూనికేట్ చేయాలి? దట్స్ యువర్ డ్యూటీ. బికాస్ క్యారోల్ అదే కదండి ఫ్రాడ్ రిపోర్టింగ్ ఉంది. అలానే సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ చేయాలి ఎప్పుడు ఫ్రాడ్ ఇస్ మోర్ దెన్ 1 crore. అదంతా అది కమ్యూనికేషన్ అనేది కామన్. మేనేజ్మెంట్కి కమ్యూనికేట్ చేయమని ఒకే ఒక్క విషయం ఏంటంటే టాప్ మేనేజ్మెంట్కి ఫ్రాడ్ గురించి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఇప్పుడు డీమార్ట్ లాంటి స్టోర్లో మీరు ఆడిట్ చేస్తున్నారు, స్టాక్ ఆడిటే మీరు చేస్తున్నారు. సపోజ్ ఎగ్జాంపుల్, అందులో హ్యూజ్ లాస్ ఉంది, స్టాక్ ఆడిట్స్లో హ్యూజ్ డెఫిసిట్ ఉంది, ఫిజికల్ స్టాక్ చాలా తక్కువ ఉంది, వేరస్ మెటీరియల్ ప్రకారం, రికార్డ్స్ ప్రకారం ఎక్కువ ఉన్నాయి. అది మొత్తం ఫ్రాడ్ అని తెలియంది. ఎవరు కమ్యూనికేట్ చేస్తారు? అయ్యో మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయ్యేందుకు ఇంక వాళ్ళకి ఎందుకు కమ్యూనికేట్ చేయడం వదిలేస్తారా? టాప్ మేనేజ్మెంట్ తెలిసి ఉంటుంది ఈ ఫ్రాడ్ గురించి. కమ్యూనికేట్ చేసామనుకోండి, వాళ్ళు నిజమా కాదు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఒకవేళ నిజమని తేలితే వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు తీసుకుంటారు ఆ స్టోర్లో. ఎందుకంటే బిజినెస్ మెన్స్కి ఆబ్వియస్గా ఎవ్రీ రూపీ కౌంట్స్. అర్థమవుతుందా? ఇప్పుడు డీమార్ట్లో ఒక స్టోర్ మేనేజర్ చేసిన ఫ్రాడ్ ఆ సీఈఓకి తెలుస్తుందా? తెలియదు. కాబట్టి కమ్యూనికేట్ చేయమంటారు. సీఈఓ అంటే ఎవరు? దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్ అండ్ హీఈస్ ఏ మేనేజ్మెంట్ ఆర్ ఎంప్లాయీ. మేనేజ్మెంట్ ఇన్క్లూడ్స్ బోత్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీలో రైట్ ఫ్రమ్ సీఈఓ అండ్ అంటిల్ ఈవెన్ ద గేట్ కీపర్ ఎవ్రీ వన్ ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ ది కంపెనీ. టెక్నికలీ స్పీకింగ్ ఎవ్రీ వన్ ఆర్ ఎంప్లాయీస్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్. మేనేజింగ్ డైరెక్టర్ ఈజ్ అన్ ఎంప్లాయీ, ఫుల్ టైమ్ ఎంప్లాయీ ఆఫ్ ది కంపెనీ. హోల్ టైమ్ డైరెక్టర్ ఈజ్ అ ఫుల్ టైమ్ ఎంప్లాయీ ఆఫ్ ది కంపెనీ. ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్స్ తప్ప, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ తప్ప మిగతా డైరెక్టర్స్ అందరూ కూడా ఎంప్లాయీసే కంపెనీలో. వాళ్ళందరికీ వచ్చే ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ కింద ట్యాక్స్ అయ్యిద్ది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఇది వచ్చింది పీజీబీపీలో కూడా ఒకసారి వచ్చి ఉంటుంది. చేంజెస్ ఇన్ కంపెన్సేషన్, చేంజెస్ ఇన్ టర్మ్స్ వచ్చినప్పుడు కంపెన్సేషన్ అని 28లో 3rd class సంథింగ్ సెకండ్తో. అర్థమైందా? సో అది వస్తుంది. అది అసలు ఇప్పుడు లేదు ప్రాక్టికల్గా, ఆ సెక్షన్ లేదు. ఎందుకంటే కంపెనీస్ యాక్ట్ 2002 తర్వాత డైరెక్టర్స్ అందరినీ ఎంప్లాయీస్గా డిక్లేర్ చేసేశారు. వన్స్ అపాన్ ఏ టైం డైరెక్టర్ ఈజ్ నాట్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ. డైరెక్టర్ ఈజ్ ఓనర్గా రికార్డ్ చేసేవాళ్ళు. అతను ఓనర్ని ఎంప్లాయీగా అనుకోరు కదా, అట్లా రికార్డ్ చేసేవాళ్ళు. కంపెనీస్ అట్లా చాలా క్లియర్గా చెప్పారు, డైరెక్టర్స్ ఆర్ వర్కింగ్ ఫుల్ టైమ్ ఇన్ ద కంపెనీ, సో దే హ్యావ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్. వాళ్ళకి ఇచ్చేటువంటి ఇన్కమ్ని శాలరీ అంటాం. రెమ్యునరేషన్ అంటే ఏంటి సార్? రెమ్యునరేషన్ అంటారు. రెమ్యునరేషన్ జనరల్ టర్మ్ అమ్మ. రెమ్యునరేషన్ అంటే జనరల్ టర్మ్. మీకు వచ్చేది కానివ్వండి, ఎవరికి వచ్చేదని రెమ్యునరేషన్. బెగ్గర్కి మనం వేసేది కూడా రెమ్యునరేషన్. అర్థమైందా? ఏబుల్ టు అండర్స్టాండ్? రెమ్యునరేషన్ ఆర్ గెటింగ్ రెమ్యునరేషన్ అంటే జనరల్ టర్మ్ అంతే. ఆ రెమ్యునరేషన్ అనే దాన్ని ఎలా పిలవచ్చు? నువ్వు శాలరీ అనొచ్చు, లేదా నువ్వు రిటైనర్ ఫీ అనొచ్చు, లేదా ఫీజ్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, నువ్వు ఏ పేరుతోనే పిలవచ్చు అనమాట. టెక్నికల్గా కమిషన్ అనొచ్చు, బోనస్ అనొచ్చు, ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్. గెటింగ్ ఇట్? వాళ్ళందరూ కూడా ఎంప్లాయీసే. ఫైన్, చదవండి మొత్తం ఒకసారి ఎట్ గ్లాన్స్ చూడండి యాజ్ అ హోల్. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే అడగండి.
ఎసర్షన్స్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో మనం చూపించేటువంటి అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, డిస్క్లోజర్స్. సింపుల్గా చెప్పాలంటే అమౌంట్, క్లాసిఫికేషన్, ప్రజెంటేషన్, డిస్క్లోజర్, మీరు ఏవైతే చూపిస్తున్నారో వాటన్నిటిని ఎసర్షన్స్ అంటారు. ఎసర్షన్ అనేది జనరల్గా రిప్రజెంటేషన్కి సినానిమ్గా వాడతారు. ఐ మేడ్ అన్ ఎసర్షన్ అంటే మీనింగ్ ఏంటి? నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చానని అర్థం. అర్థమైందా? ఎసర్షన్స్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. అర్థమవుతుందా? వాట్ ఆర్ ద ఎసర్షన్స్ ఇన్ అ డాక్యుమెంట్ అంటే మీనింగ్ అంటే ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఏంటి, ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, దానికి ఇంకొక టెక్నికల్గా ఎసర్షన్ అంటారు, అంతే తేడా. సో అందుకే మీకు రిప్రజెంటేషన్ డెఫినేషన్లో రిటర్న్ రిప్రజెంటేషన్ ఇస్ సంథింగ్ గివెన్ బై మేనేజ్మెంట్ విచ్ డు నాట్ ఇన్క్లూడ్ ఎసర్షన్స్ గివెన్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉన్న స్టేట్మెంట్స్ అవన్నీ రిప్రజెంటేషన్ కాదు. అవి కాకుండా ఇంకేమైనా రాసిస్తున్నారు మేనేజ్మెంట్ లెటర్ల రూపంలో, అవి రిప్రజెంటేషన్స్ అంటాం. అర్థమవుతుందా? ఇట్ డు నాట్ ఇన్క్లూడ్ దీస్ ఎసర్షన్స్. సపోజ్ మేనేజ్మెంట్ ఏదైనా రాసి అందులో కొన్ని స్టేట్మెంట్స్ రాసిస్తుంది, కొన్ని ఎసర్షన్స్ రాసిస్తుంది. ఈజ్ ఇట్ ఎ రిప్రజెంటేషన్, రిటర్న్ రిప్రజెంటేషన్? ఎస్. అర్థమవుతుందా? మేనేజ్మెంట్ స్పెసిఫిక్గా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్తో కాకుండా, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కాకుండా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కాకుండా మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ రాసి ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్లో చాలా ఉన్న ఎసర్షన్స్ అనేవి కొన్ని ఫ్యాక్ట్స్ గురించి రాసి ఇచ్చారు. వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఎసర్షన్. ఇప్పుడు రిప్రజెంటేషన్ తీసుకోవాలన్నారు ఫ్రాడ్లో. ఏం రిప్రజెంటేషన్ తీసుకోవాలి? మేనేజ్మెంట్ నుంచి 2 ఎసర్షన్స్ తీసుకోవాలి. ఒకటి దట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ఇంటర్నల్ కంట్రోల్ టు ప్రివెంట్ ఫ్రాడ్, ఒక ఎసర్షన్ అది. ఇంకొక ఎసర్షన్ ఏంటి? దట్ దే హ్యావ్ డిస్క్లోజ్డ్ ది ఆడిటర్ ఆల్ ఫ్రాడ్స్ దట్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్. ఫ్రాడ్స్ అన్నిటి గురించి డిస్క్లోజ్ చేశామని కూడా వాళ్ళు ఒప్పుకోవాలి. దట్ ఈస్ సెకండ్ ఎసర్షన్. సెకండ్ స్టేట్మెంట్, సెకండ్ ఫ్యాక్ట్ ఆర్ సెకండ్ ఎసర్షన్ అన్నీ ఒకటే. అర్థమవుతుందా? అది ఈ ఎసర్షన్స్ని మనం వెరిఫై చేయాలి. మేనేజ్మెంట్ ఏవైతే ఎసర్షన్స్ చెప్తున్నారో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో కానివ్వండి, లెటర్స్లో కానివ్వండి, ఇవన్నీ చెప్తున్నారు ఎసర్షన్స్. విల్ యూ టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్? డూ వి బిలీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్? నో, వీ విల్ వెరిఫై ఇట్. అర్థమవుతుందా? ఎసర్షన్స్ అనే వాటిని మనం వెరిఫై చేస్తూ ఉంటాం. అది
ఇప్పటివరకు మనకు అయినటువంటి చాప్టర్స్ కనుక చూస్తే రఫ్లీ ఐ థింక్ ఇంకా ఇవి కాకుండా పెండింగ్ చాప్టర్స్ 6 ఉన్నాయండి టోటల్గా. బ్యాంక్ ఆడిట్, రిస్క్ అసెస్మెంట్ అని ఒక చాప్టర్ ఉంది, దెన్ ప్లానింగ్ ఆడిట్ స్ట్రాటజీ అని ఒక చాప్టర్, అనలైటికల్ ప్రొసీజర్, శాంప్లింగ్ అండ్ ఆడిట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్, ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ 7 చాప్టర్స్ వస్తాయి. టోటల్ ఎన్ని వస్తాయండి? 7 చాప్టర్స్ బ్యాంక్ ఆడిట్తో కలిపి. ఇందులో ఇప్పుడు బ్యాంక్ ఆడిట్ అనేది ఒక 6 to 7 అవర్స్ పడుతుంది, చిన్న చాప్టర్, అది పెద్ద లెంత్ ఇదైతే కాదు. శాంప్లింగ్, అనలిటికల్ ప్రొసీజర్స్ కూడా 5 అవర్స్ చాప్టర్స్, చిన్న చాప్టర్సే. సో రఫ్లీ 6 + 10 16 అవర్స్, 17 అవర్స్ వేసుకోవచ్చు. రిస్క్ అసెస్మెంట్ ఒక 7 అవర్స్ పట్టచ్చు, 24. అండ్ ఇది కాకుండా ఇంకొక చాప్టర్ ఏంటిదని మనం అనుకుంది, ఆడిట్ ఆఫ్ డిఫరెంట్ స్ట్రాటజీ, అదొక 7 అవర్స్, 31. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఒక 5 అవర్స్, 36. అండ్ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఒక 6 to 8 అవర్స్. సో రఫ్లీ 40-45 అవర్స్ సిలబస్ పెండింగ్ ఉంది. రౌండ్ ఇట్ ఆఫ్ టు 45. సో వీ స్టిల్ హ్యావ్ 45 అవర్స్ సిలబస్. అజ్యూమింగ్ మనకి జూలై 30 వరకు ఉన్నాయి, జూలై 31st వరకు అనుకున్నా కూడా 31 డేస్ ఉన్నాయి, ప్లస్ ఈ మంత్లో ఇంకా ఒక 5 డేస్, 4 డేస్. సో రఫ్గా ఒక 5 డేస్ తీసేసేయండి, హాలిడేస్ కానీ ఏదైనా కానివ్వండి, ఒక 5 డేస్ తీసేసిన 30 ఆన్ అన్ యావరేజ్ పర్ డే 1.5 అవర్ క్లాస్ ఉన్నా చాలు. వీ కెన్ ఫినిష్ ఇట్ బై జూలై 31st. గెటింగ్ ఇట్? సో మనం ట్రాక్లోనే విత్ ఇన్ టైమే బై ద టైమ్ జూలై 31st యూ కెన్ కంప్లీట్. మీకు ఇంకా ప్రిపరేషన్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 3 months విల్ బీ హ్యావింగ్. ఓకే. అండ్ ఈలోపు మీరు జూలై 1st లోపు కుదిరితే డైలీ ఒక ½ అవర్ స్పెండ్ చేసి స్టాండర్డ్స్ ఏవైతే ఒకసారి అయినాయో మళ్ళీ మీరు ఒకసారి చదవండి. కేవలం క్లాసెస్ వినటం ద్వారానే 100% వచ్చేస్తుంది అనుకోవటం పొరపాటు, ఖచ్చితంగా. సో క్లాసెస్ ఆర్ లైక్ 50%. మీరు మళ్ళీ ఒకసారి మీకు అది మొత్తం మళ్ళీ క్లియర్ కట్గా క్లారిటీ రావాలంటే మీరు ఒక సింగిల్ రీడింగ్ ఇవ్వాలి ఖచ్చితంగా. సింగిల్ రీడింగ్ అంటే ఊరికేదో పైపైన చదవాలి కాబట్టి చదవటం కాదు, అర్థం చేసుకుంటూ వెళ్ళండి. గుర్తుందా లేదా పక్కన పడేయండి ఫస్ట్. అసలు నెవర్ ట్రై టు రిమెంబర్ ద సబ్జెక్ట్, ట్రై టు అండర్స్టాండ్ ఇట్, దట్స్ ఇట్. అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి. ఆల్రెడీ మనం ఏ ఆర్డర్లో అయితే వెళ్ళామో స్టాండర్డ్స్, అదే ఆర్డర్లో మీరు కూడా ఒకసారి సింగిల్ రీడింగ్ ప్రాపర్గా అర్థం చేసుకుంటూ చదవండి. అది అయిపోయిన తర్వాత మనం ఇప్పటి వరకు కంప్లీట్ చేసిన సిలబస్ ఉంది కదండి, ఫండమెంటల్స్, అలానే మీకు ఫండమెంటల్స్, నేచర్ ఆఫ్ ఆడిటింగ్, కంపెనీ ఆడిట్, రిపోర్టింగ్, సొసైటీస్ ఆడిట్, ఆటోమేటెడ్ ఎన్వైరన్మెంట్, ఫ్రాడ్ రిపోర్టింగ్, ఎందుకంటే ఇంకోటి ఏమన్నా డాక్యుమెంటేషన్. ఈ చాప్టర్స్ ఒకసారి కూడా సింగిల్ రీడింగ్ అర్థం చేసుకుంటూ చదవండి చాలు. సింగిల్ రీడింగ్కి పెద్దగా ఎక్కువ టైం పట్టదు. క్యుములేటివ్గా రివైజ్ చేయడానికి కూడా కుదరదు. ఇప్పుడు ఇంత సిలబస్ రివైజ్ చేయడం క్యుములేటివ్ అనేది కష్టం. ఓకే. నేను ఫర్ యువర్ కన్వీనియన్స్ చివర్లో ఒకసారి ఏం చేస్తానంటే మొత్తం సిలబస్ ఎట్ ఎ గ్లాన్స్ చూద్దాం. ఒక 1.5 అవర్ పెట్టుకొని మొత్తం చూద్దాము, ప్లస్ ఒక 1 hour పేపర్ చేద్దాం. మొన్నటి ఎగ్జామ్ పేపర్ ఉంది కదండి, అది మళ్ళీ ఒకసారి చేద్దాం. మనం మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత చేద్దామని బెటర్ ఐ థింక్. సో అప్పుడు మీకు లెవెల్ అర్థమవుతుంది, వేర్ ఆర్ యూ స్టాండింగ్ అనేది ఎగ్జాక్ట్గా. ఓకే. సో ఒక సింగిల్ రీడింగ్ మాత్రం ఇవ్వండి, దట్ విల్ హెల్ప్ యూ లాట్. అది ఈ సబ్జెక్టే కాదు, మిగతా సబ్జెక్ట్స్ కూడా మీరు ఒకసారి సింగిల్ రీడింగ్ ఇవ్వండి, ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా. దట్ విల్ గివ్ యూ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్. థియరీ సబ్జెక్ట్స్కి, ప్రాక్టికల్ అవసరంలా, థియరీ సబ్జెక్ట్స్కి లైక్ ఆడిటింగ్, లా, ITSM లాంటి సబ్జెక్ట్స్కి మీకు ఎక్కడి వరకు అయితే సిలబస్ అయిందో అక్కడి వరకు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒకసారి చదవాలండి. తర్వాత ఎప్పుడో రివిజన్ టైంలో కాకుండా, ఎగ్జామ్స్ కోసం కాకుండా, జనరల్గా నో యువర్ సెల్ఫ్ అనమాట. మీ గురించి మీరు, మీ యొక్క అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ మీకు అది ఉందా లేదా, ఎంతవరకు వచ్చింది అనే దాన్ని తెలుసుకోవడానికి చదవండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఏ చాప్టర్లో నువ్వు కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నావు, ఎక్కడ నువ్వు ఈజీగా ఫీల్ అవుతున్నావు ఆటోమేటిక్గా. దెన్ అకార్డింగ్లీ యూ కెన్ ప్లాన్ యువర్ సిలబస్. మీ ప్రిపరేషన్ అప్పుడు అలా ప్లాన్ చేసుకోవచ్చు ప్రాపర్గా. ఓకే. అలానే రివిజన్ షెడ్యూల్ మీకు ఇస్తారు, త్వరలో ఇచ్చారు ఆల్రెడీ, నాకు తెలిసి ఇస్తారు మీకు రివిజన్ షెడ్యూల్. ఈ మంత్లో జూలైలో వస్తుంది మీకు. ఎప్పటి నుంచి రివిజన్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా మీకు 3 months 2.5 months ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటి గురించి కూడా నేను ఒకసారి మీకు గైడెన్స్ ఇస్తాను. ఓకే. మేనేజ్మెంట్ వాళ్ళు ఎలాగో ఇస్తారు, సమ్ సార్ట్ ఆఫ్ ఇన్పుట్స్ ఐ విల్ ట్రై ఫ్రమ్ మై సైడ్ టు గివ్ యూ. ఓకే. క్యారీ ఆన్. బై. ఇది మాత్రం